స్తోత్రం స్తోత్రం అయ్యా రాజులకు రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం హల్లెలూయా. కల్వరి శిలువలో కార్చిన రక్తము మన మీద కుమ్మరించి అనుబంధముగా మార్చిన యేసయ్యకు, ఆయన నిత్య రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించిన యేసయ్యకు మనము స్తోత్రాలు చెల్లిస్తూ మహిమపడదామా. స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందుని. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందుని. అందరం నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించేద యేసయ్యా. నిత్యము ఆరాధనకు హృదయపూర్వకముగా స్తోత్రములు అర్పిద్దామా. అర్పించేద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్న సమయం, ఆయన కృప మంచు వలె మన మీద కుమ్మరిస్తున్న సమయం. ప్రభుని స్తుతిద్దామా హృదయపూర్వకముగా, ప్రభుని కనబడదాం. స్తోత్రం. స్తోత్రం. బలహీనతల యందునా అవమానముల యందునా పాడినను
స్తోత్రములు నీకే. అర్పించెద యేసయ్యా ఏక స్వరం నిత్యము ఆరాధనకు ఏకాత్మ ఆధారమా. స్తోత్రములు నీకే. అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. స్తోత్రం. హల్లెలూయా. Glory. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉండునే. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్రములు నీకే. అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్రములు నీకే. అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము. అందరం అందరం అనుబంధము మన బంధము అనుబంధము అనుబంధము మన బంధము. అనుబంధము మన బంధము. అనుబంధము మన బంధము. అనుబంధము మన బంధము. యేసయ్యా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఆయన ఆత్మను కుమ్మరిస్తున్న సమయం. ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. అదుగో 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 ఆయన ఆత్మను పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఆయన పరము నుండి విడుదల చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మ ఆయన యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. పొందుకో, పొందుకో, పొందుకో. ఓ రీకారా రీకారా ఓ రీకారా రీకారా. యేసయ్యా 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 మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసయ్యా
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమను కుమ్మరిస్తున్నవాడా, కృపను కుమ్మరిస్తున్నవాడా, మహిమను కుమ్మరిస్తున్నవాడా, కృపా కనికరము కలిగిన యేసయ్యా, యేసయ్యా. నీకే, నీకే, నీకే మహిమ, మహిమ, మహిమ. నీకే మా స్తుతి అర్పణ, నీకే మా స్తుతి అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనానో, మరి ఏదైనానో రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. యూపీఎఫ్ ఆర్గనైజింగ్ టీం 1 వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధన కొరకు, వాక్య సందేశం కొరకు మన మధ్య పాస్టర్ అవినాష్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆరాధన కొరకు అలాగే వాక్య సందేశం కొరకు శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వస్తూ ఉన్నాం. బయట ఉన్నవారు దయచేసి అందరూ కూడా లోపలికి రండి. లోపల ఖాళీగా ఉంది. బయట ఉన్నవారు తప్పక లోపలికి రండి. దేవునా మన స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ఆరాధన ద్వారా సమస్త మహిమ మీరే తెచ్చుకున్నందుకు వందనాలు. ప్రభా, మీ సేవకుల్ని నిలబెట్టి ప్రభా అయ్యా మీరు మా అందరితో మాట్లాడుతుండగా ప్రభా నైనా మేము ఇక్కడి వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన అనుభవాన్ని పొందుకొని ప్రభా ఎక్కడ సరిచేయబడాలో, ఎక్కడ బలపరచబడాలో తండ్రి నైనా అది మేము తీసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. అంతటా అన్ని విషయాల్లో ప్రభా ప్రాణాత్మ దేహాలతో మీకు అప్పగించుకొనిచుండగా పరిశుద్ధాత్మదేవ నీ శైలిలో, నీ స్థాయిలో మీరు ఇక్కడ కదలాడండి. మీ సేవకుని ద్వారా ఒక గొప్ప అద్భుతము మా జీవితంలో జరిగించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. శ్రేష్టమైన సమయము, వాక్య సందేశము సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్య యూపీఎఫ్ ఫౌండింగ్ మెంబర్ రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజు గారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషము. వారు మనందరినీ కూడా దైవ వాక్యముల చేత బలపరిచి మన పరిసరలో మన యొక్క మరి విశ్వాస జీవితములో మరి సంఘములను ఎంతగానో దేవుడు బలపరచలాగున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వచ్చి మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. చేరొచ్చిన మీ అందరికీ, దేవుని సేవకులైన మీ అందరికీ క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. లోపల ఉన్న సేవకులకి, బయట కూర్చున్న సేవకులకి అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ముఖ్యంగా ఈ అద్భుతమైన వినూత్నమైనటువంటి కార్యక్రమం సువార్త సప్తాహం అనే కార్యక్రమాన్ని దర్శనం కలిగి మరి ఏర్పాటు చేసి సేవకులను పురుకొల్పుతూ అద్భుతమైన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దార్శనికులు, వ్యవస్థాపకులు ఆచార్య పి వీరప్రసాద్ అన్న గారికి, అంత మాత్రమే కాకుండా ప్రస్తుత కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ఆర్గనైజింగ్ కమిటీకి, ఇంకా మిగతా ఫౌండింగ్ కమిటీ సభ్యులు, G12 M&M సభ్యులందరికీ కూడా
ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. సుమారు 3 రోజులుగా సోమవారం ఉదయం తెల్లవారుజామున ప్రభాతతో ఓసన్న మందిరంలో ప్రారంభించబడింది. అలుపెరగకుండా నిజంగా ఇక్కడ కార్యక్రమం అవగానే మరొక టీం అక్కడికి వెళ్ళడం, అక్కడ కార్యక్రమం అవగానే మళ్ళీ సంధ్యా స్థితికి మరొక టీం వెళ్ళడం, ఎలాగూ ఒక చక్కని ఒక క్రమాన్ని, ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ దేవుడు యూఎఫ్లో దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పండగలు జరుగుతున్నట్టు జరుగుతున్నాయి. సహజంగా అప్పుడప్పుడు మన సభలు పెట్టుకుంటాం, కూటాలు పెట్టుకుంటాం, పగలు రాత్రులు మీటింగ్లు పెట్టుకుంటాం కదండి. ఈ యూఎఫ్ పండగలు అన్నమాట ఇవి. మన సంఘాల్లో పండగలు సహజంగా జరుగుతుంటాయి. ఇదేమో యూఎఫ్ పండగలు. సహజంగా అక్టోబర్ మాసంలో ఎక్కువగా పండగలు పెట్టుకుంటూ ఉంటాం. అలాగే నవంబర్ మాసంలో ఈ రీతిగా మనం సహజంగా ఉదయం సాయంకాలం పెట్టుకుంటేనే ఊపిరాడకుండా ఉంటాం. అలాంటిది 3 పూట్ల. నిజంగా ప్రస్తుత కమిటీ సభ్యులను చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే వారు పాపం తిండి, నిద్ర, సుఖం ఏది లేకుండా పరిగెడుతున్నారు. దేవుడు ఎందుకంటే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో చేసిన సేవా పరిచర్య ఊరకనే పోదు. దానికి ప్రతిఫలం ఉంటుంది, దానికి తగిన దీవెన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా నేను కూడా కొంతకాలం సేవ చేశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. తప్పనిసరిగా ఇందులో నాయకులుగా ఉండండి, అదేవిధంగా ఆర్గనైజ్ కమిటీ మెంబర్స్గా ఉండండి. ఎలా ఉన్నా మనం దేవుని ఈ సేవకుల పరిచయలో తప్పనిసరిగా మన వంతు మన సహకారం అందిస్తే, మన సమయాన్ని కేటాయిస్తే తప్పనిసరిగా దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన వ్యక్తిగతమైన పరిచయలోను మన సంఘంలో కూడా మనం రుచి చూస్తాం. సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. ఎందుకంటే సేవకులుగా మీకు తెలియని విషయాలు ఏముండవు, అన్నీ తెలిసిన విషయాలే. తెలిసిన విషయాల్లో నుంచే కొన్నిటిని మరొక కోణంలో మాట్లాడదాం. సహజంగా నేను తీసుకునే వాక్య భాగాలన్నీ కూడా ఎక్కువగా తెలిసిన విషయాలు తీసుకుంటాను. అందులో మరొక విభిన్నమైన కోణంతో మాట్లాడుకోవడం ఒక ఆనవాయితీ. ప్రతి నాయకునికి, ప్రతి సేవకునికి అవసరమైనది అద్భుతమైన ప్రార్థన బలం. ప్రార్థన సమస్తము సాధ్యమే కానీ అసాధ్యం అంటే ఈ భూమి మీద ఏదీ లేదు. అయితే బైబిల్లో ఈ ప్రార్థన గురించిన విషయాలు ఎన్నో రాయబడ్డాయి. మీరు భక్తుల జీవితాలు బాగా గమనించండి. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటారు, ప్రార్థించని సంఘం చచ్చిన శవంతో సమానం అంటాడు. అదే లూథర్ గారు మరొక మాట అంటారు, ఈరోజు నాకు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, అందుకని నేను ఎక్కువ ప్రార్థన చేయడానికి ఈరోజు సమయం కేటాయించాలంటాడు. మనమైతే ఎక్కువ పనులు ఉన్నప్పుడు ప్రార్థన తగ్గిస్తాం, సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తాం. కానీ భక్తులు చెప్పిన మాటల్లో చాలా అద్భుతమైన, విచిత్రమైన మాటలు ఉన్నాయి. ఈరోజు నాకు ఒత్తిడి ఎక్కువ ఉంది, పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం నేను ప్రార్థనలో గడపాలి అంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో కీర్తనలు 90వ సంకీర్తనలో 90వ సంకీర్తన రాసింది ఎవరంటే మోషే. అక్కడ పైన హెడ్డింగ్లో మనం గమనించినట్లయితే మోషే రాసిన కీర్తన అని రాయలా. అక్కడేం రాయబడింది? మోషే చేసిన ప్రార్థన. రాసిన కీర్తన అనే పదం అక్కడ కనబడలేదు, కానీ మోషే చేసిన ప్రార్థన. మోషేను ఎప్పుడు ఒకే కోణంలో చూస్తాం మనం. ఏ కోణంలో అంటే ఒక నాయకుడు మోషే, ఒక అద్భుతమైన నాయకుడు మోషే. ఇశ్రాయేలు జాతిని కానాను దేశంలో నడిపించినటువంటి ఒక బలమైన నాయకుడు. అయితే మోషేను ఒక నాయకుడుగాను, ఒక గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానిగాను మనం చూస్తాం. కానీ మోషేలో దాగి ఉన్నటువంటి అద్భుతమైన ప్రార్థనా జీవితాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు కూడా కనబడే నాయకుడుగా కనబడుతున్నాడు, కానీ ఆ నాయకుడిగా ఎదగడానికి, ఆ నాయకుడిగా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టడానికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ప్రార్థనే. అది కనబడిన ప్రార్థన.
అది తెలియని ప్రార్థన. సహజంగా మోషే జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా మోషేకి అని ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఏ భక్తుడి జీవితంలో లేని అద్భుతమైన ప్రార్థనా జీవితం మోషే జీవితంలో మనకు కనబడుతుంటుంది. మోషే జీవితంలో మనం చూస్తుంటాం. అన్ని లక్షల మందిని లీడ్ చేయగలిగినటువంటి ఆ శక్తి, అదేవిధంగా ఫరో ఎదుట అనేకుల ఎదుట నిలబడగలిగిన శక్తి, అనేక శత్రు సైన్యాలను జయించినటువంటి శక్తి అతల్లో ఉన్నటువంటి నాయకత్వంలోనూ, అతల్లో ఉన్నటువంటి ధైర్యంలోనూ, అతల్లో ఉన్నటువంటి శక్తిలో లేదు. కానీ ప్రార్థన ద్వారా సమస్తాన్ని కూడా తను పొందుకున్నటువంటి గొప్ప కార్యాన్ని మనం చూడగలం. మోషే గురించి బైబిల్లో సుమారు 500 సార్లు రాయబడింది. 500 పర్యాయాలు రాయబడ్డాయి మోషే గురించి బైబిల్ గ్రంథంలో. మోషే మావాడు మావాడని ముగ్గురు అంటుంటారు. అందులో మొదటిది యూదులు మోషే మావాడు అంటారు. రెండవది క్రిస్టియన్స్ మోషే మావాడు అంటాడు. ముస్లిం మోసే మావాడు అంటారు. సహజంగా మోషేని గురించి మాట్లాడుతున్నప్పుడు మోషేకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా అద్భుతమైనది. ఎందుకంటే మోషే ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనం చూద్దాం. అతను జీవించినటువంటి 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో తను జీవించడం, 40 సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపడం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించడం. సో ఈ రీతిగా మనం చూస్తాం. ఒకసారి మనం చదువుకున్న తీసిన కీర్తనలోనే కీర్తన 90వ సంకీర్తన 12వ చరణంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇక్కడ మోషే చేసే ప్రార్థన ఏంటంటే మాకు జ్ఞానం కావాలి అంటాడు. దేనికి జ్ఞానం కావాలి? దినములు లెక్కించుటకు జ్ఞాన హృదయము కావాలి. అంటే మా ఆయుష్ ఎంతో, ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో, ఎన్ని దినాలు మేము బ్రతకాలో మాకు కావలసినటువంటి జ్ఞాన హృదయము మాకు దయచేయము ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. జ్ఞానం అనేది అందరికీ కావాలి. విద్యార్థికి జ్ఞానం కావాలి, ఒక గృహిణికి జ్ఞానం కావాలి, ఒక వ్యక్తికి జ్ఞానం కావాలి, ఒక పురుషుడు స్త్రీతో కాపురం చేయడానికి కూడా జ్ఞానం కావాలి. అంటే ప్రతి విషయంలో జ్ఞానమే కావాలి. జ్ఞానం లేకుండా ఈ భూమి మీద ఏమీ చేయలేము. అయితే ఈ కీర్తనలో ఈ 90 సంకీర్తన అంతా కూడా మోషే చేసిన ప్రార్థన గురించి రాయబడుతుంది. అయితే ఒక కొన్ని ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో నుంచి మోషే చేసిన మనం నేర్చుకోదగిన సేవకులుగా మనకు అవసరమైన ఒక 7 ప్రార్థనలు మేము ముందు పెడతాను క్లుప్తంగానే. ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా దాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. 7 ప్రార్థనలు, 7 స్పందనలు. ప్రార్థనలు ఉంటాయి కానీ స్పందన ఉండదు. సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు స్పందిస్తాడు. మోషే ప్రార్థన ఒకటి కనపడటం లేదు బైబిల్లో. ప్రార్థన కనబడుతుంది, స్పందన కనబడుతుంది. రిప్లై అనగా మనము ఒకవేళ ఏదైనా మనం ఒకరికి లెటర్ రాస్తే దానికి ఏం చేస్తాం? రిప్లై వస్తుంది. మన ఒక ఫోన్ సంభాషణ ఉందండి, మనం ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు హలో అంటే అవతల వ్యక్తి హలో అంటేనే మనం సంభాషణ కంటిన్యూ చేస్తాం. కానీ మనం మాట్లాడుకుంటూ పోం. అలాగే ప్రార్థన కూడా 2 వైపులా మనం మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలి. మనం మాట్లాడాలి, దేవుని యొక్క ఆన్సర్ కూడా రావాలి. అయితే మోషే జీవితంలో ఈ అద్భుతమైన ప్రార్థన అనుభవాలు ఉన్నాయి. చూద్దాం, ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. మొట్టమొదటి చూసినట్లయితే మోషే తన యోగ్యత కొరకు చేసిన ప్రార్థన నేర్చుకుందాం. బైబిల్లో నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని ఎవరైనా చదివినిపించి. మోషే నేను ఎంతటి వాడను. రైట్. దేవుడు మోషేను పిలిచాడు. మోషే, నువ్వు ఫరో దగ్గరికి పోవాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫరో యొద్ద నుంచి విడిపించుకొని తీసుకురావాలంటే మోషే ఏమనాలి? ఎస్, నాకు తెలుసు ఈ భూమి మీద ఫరో ఎదుట నిలబడగలిగిన వాడు నేను తప్ప మరొకడు లేడు. సకల విద్యలు అభ్యసము కలిగినటువంటి వాడు నేను తప్ప ఎవరు ఇశ్రాయేలు ప్రజలను విడిపించే శక్తి లేదు అని మాట్లాడే ఆ స్థితి మోషేది.
చెప్పాలంటే ఆ టైంలో మోషే కంటే గొప్పోడు, మోషే కంటే జ్ఞానవంతుడు, మోషే కంటే బలవంతుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఏ నాయకుడు లేడు చెప్పాలంటే అప్పట్లో. కానీ ఇక్కడ దేవుడు మోషేని పిలిచి, మోషేను వెళ్ళి ఫరో ఎదుట నిలబడి ఆ జాతిని విడిపించుకొని రావాలి అంటే మోషే చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను అంతటి యోగ్యుడును కాను. ఇది సీక్రెట్. ఒక నాయకుడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సీక్రెట్ ఏంటంటే, మన దగ్గర ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, మనము ఆ ప్రతి శక్తిని, ప్రతి బలమును, ప్రతి జ్ఞానమును మనము కప్పుపుచ్చుకొని ప్రతి విషయంలోనూ కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉంటే మన నాయకత్వాన్ని దేవుడు హెచ్చిస్తాడు, మన పరిచయను దేవుడు హెచ్చిస్తాడు, మన స్థితులను దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషే అన్నాడు, అయ్యా నేను ఎంత యోగ్యత, నాకు యోగ్యతే లేదు, అసలు నిలబడే యోగ్యత లేదు, మాట్లాడే యోగ్యత లేదు, వెళ్ళే యోగ్యత లేదు, నేను కాదు, నేనంతటికి సరిపోయేవాడిని కాను, నాకు అంత శక్తి లేదు. మీరు బాగా గమనించండి, అంత యోగ్యత లేదు అనే మాట ఇక్కడ మోషే వాడుతున్నాడు. అందుకే దేవుడు మోషే అంటే ఇష్టం, అందుకే దేవుడికి మోషే అంటే చాలా ప్రీతి. అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మాట పలుకుతున్నాడు. ఈరోజు మనం కొంచెం తెలిస్తే చాలు, ప్రస్తుతం ఉన్న కాలంలో సేవకులు ఇంత తెలిస్తే చాలు, వారి మాటలు చూస్తుంటే చాలా విధానంగా ఉంటున్నాయి. సీనియర్లు అయినటువంటి సేవకులను కానీ, అనుభవం కలిగినటువంటి సేవకులతో మాట్లాడే విధానాలు కానీ చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడి పరిచయం చేసి వచ్చారు, ఎన్ని రోజులుగా ఎంత సువార్త అందించారు అనే విధానాలు కూడా మర్చిపోయి రకరకాలుగా పద్ధతులతో మాట్లాడుతున్నటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటంటే దీనత్వం, దీనమైన మనస్సు. ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని యోగ్యతలు కలిగి ఉన్నా, ఎన్ని టాలెంట్స్ కలిగి ఉన్నా, దీనత్వం అనేది లేకపోతే, దీన మనసు లేకపోతే మనము ఈ లోకంలో ఏది కూడా పొందుకోలేము. ఈ బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఆ కార్యాన్ని అనుగ్రహించాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏదైతే అద్భుతమైనటువంటి వర్ణన పౌలు గారు ఆడ కొరింథీ సంఘానికి ఇస్తుంటాడు. మేము ఆ సేవకులైన మనకు వర్తించే అద్భుతమైన మాటలై. ఒకసారి చదువుతారా మాట? 2 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. మేము దుఃఖపడి వారమైనప్పటికీ కూడా మేము ఎల్లప్పుడూ సంతోషించేవారము, మేము దరిద్రులమైనప్పటికీ, బాబా ఎంత అద్భుతమైన మాట, మేము దరిద్రులమైన సేవకులకు ఇచ్చిన యోగ్యత, అనేకులకు మేము ఐశ్వర్యము కలిగించేవారము, ఏమీ లేని వారమైనప్పటికీ సమస్తమును కలిగిన వారము. ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి వర్ణన. ఇక్కడ అంటున్నాడు, మాకు ఏమీ లేకపోయినా అనేకులకు మేము ఐశ్వర్యం కలిగించారు, దరిద్రులమైన మా ద్వారా ఐశ్వర్యం, దుఃఖపడి వారమైనను అనేకులను సంతోషపెట్టేవారం. అంటే ఈ సేవకుని యొక్క స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇతరులకు పంచే విషయంలో తన దగ్గర ఏది లేనప్పటికీ సంతోషము, ఐశ్వర్యము, ఘనతలు ప్రతిదీ కూడా ఇచ్చే విషయంలో. అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన విధానాన్ని కొరింథీ సంఘానికి పరిచయం చేస్తున్నారు. ఈరోజు మన దగ్గర ఏమీ లేదు, మనం ఏమి చేయజాలము, మన వల్ల కాదు అని ఒక్కొక్కసారి నిరుత్సాహాలతో ఉంటుంటాం. అందుకే యాకోబు గారు అంటారు, ఏలియా నీలాంటి నాలాంటి స్వభావము కలిగిన మనుషుడే. నిరుత్సాహముతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో యాకోబు పరిచయం చేస్తున్నాడు. ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడే, అతడు చేయగలడు, నువ్వు చేయగలవు అనే ఒక చక్కని వర్ణను ఇక్కడ వివరిస్తున్నాడు. సో కాబట్టి మొట్టమొదట యోగ్యత. మోషే చేసిన ప్రార్థన ఏంటంటే తన యోగ్యత కొరకు ప్రార్థన చేశాడు. రైట్, రెండోది చూద్దాం. రెండో విషయం చూసినట్లయితే ఫరో కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదట తన కోసం ప్రార్థన చేశాడు మోషే ప్రార్థనా జీవితంలో. రెండోది ఫరో కొరకు, అంటే శత్రువు కోసం ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన మన నిర్గమకాండము 8వ అధ్యాయం, నిర్గమకాండము 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించాం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఫరో మీదకి
అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదకి విపరీతమైన కప్పలు వచ్చాయి. ఈ కప్పలను బట్టి, ఫరోను బట్టి మోషే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అంటే శత్రు కోసం ప్రార్థన చేస్తున్నాడు. అసలు తెగులు వచ్చింది దేనికోసం? వారిని బాధించడానికి, తెగులు వారికి బుద్ధి కలిగించడానికి, తెగులు వారి జీవితాలు మలచడానికి. ఎప్పుడైతే ఈ కప్పలు ఆ ఫరో మీద, ప్రజల మీద రాజేసి ఉన్నాడో, ఫరో కొరకు అక్కడ మొరపెడుతున్నట్లుగా వాక్యం రాయబడుతుంది. కిందన స్పందన చూడండి, 13వ వచనం చూసినట్లయితే యెహోవా అంత అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఎవరి కోసం ప్రార్థన చేశాడు, అసలు నేను పంపించింది ఏంటి, ఆయన అడుగుతుంది ఏంటి అని దేవుడు అడగల. ఒక శత్రు కోసం మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఓకే అన్నాడు, అంతే. రైట్, గ్రాంటెడ్. చాలు గ్రాంటెడ్. అంటే మోషేలో ఉన్నటువంటి మరొక ప్రార్థన జీవితం ఏంటంటే ఒక శత్రువు కోసం ప్రార్థించే అనుభవం. మనం ముఖ్యంగా సేవకులుగా మొట్టమొదట మన యోగ్యత కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. రెండోది, మనం ప్రసంగాలు చేస్తుంటాం, శత్రువుని ప్రేమించమని ప్రసంగాలు చేస్తుంటాం, కానీ మనమే ప్రేమించలేం. తోటి సేవకుని మనం ప్రేమించలేం, తోటి వ్యక్తిని మనం క్షమించలేనటువంటి వారంగా మరి అదేవిధంగా ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ఒక మాట ఒక భక్తుడు అంటుంటాడు కదా, పాపం చేసిన వాడు ఎప్పుడూ ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసిన వాడు ఎప్పుడు పాపం చేయడు అని. సింపుల్. పాపం చేయాలనుకున్నవాడు, పాపం చేసేవాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేడు. ప్రార్థన అంటే ఒకవేళ చేయొచ్చు, బయటికి చేయొచ్చేమో, కానీ పాపమును ఎదిరించిన వాడు, అంటే పాపము లేనివాడు నిత్యము కూడా ప్రార్థన చేస్తాడు. ఈరోజు మనం కూడా శత్రువులు కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ మధ్య క్లిక్ అనే ఒక అమెరికాలో ఒక గొప్ప వ్యక్తిని, మోటివేషనల్ స్పీకర్ హర్లీ, ఆయన చంపేశారు. మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నెక్ మీద కాలు చంపేశారు, బ్లడ్ కక్కుంటూ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఒకసారి ఒక మీటింగ్ పెడితే తన భార్య వేదిక మీదకి వచ్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. నా ప్రభు సిలువ మీద నా కొరకు మరణించి నన్ను క్షమించాడు, నేను ఆ ప్రభు బాటలు నడుస్తున్నాను, ఆ వాక్యానుసారంగా నడుస్తున్నాను, కాబట్టి నా భర్తను చంపిన ఆ యవనస్తును కూడా నేను క్షమిస్తున్నాను. ఇదే కదా క్రైస్తత్వం అంటే, నిజమైన క్రైస్తత్వం అంటే. క్రైస్తత్వం అంటే ఈరోజు ఏదో భక్తిని చూపించడం క్రైస్తత్వం కాదు. ఆ భక్తిని మనం అలవర్చుకొని దేవుని మాటలు మన క్రియరూపంలో అనేకులకు కనపరచడమే నిజమైన భక్తి. నేను లాస్ట్ ఇయర్ ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాను. ఒరిస్సా వెళ్తే అక్కడ ఒక 3 రోజుల కూటాలు, మధ్యలో నన్ను ఒక ఊరు తీసుకెళ్లారు. ఊరు తీసుకెళ్ళిన తర్వాత, పాస్టర్ గారు మీకు ఒకరిని పరిచయం చేస్తాను అన్నారు. సస్పెన్స్లో ఉంచారు నన్ను. ఒక వ్యక్తిని పరిచయం చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే దారాసింగ్. దారాసింగ్ అనే వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు గ్రహం స్టెయిన్ గారిని వారి పిల్లలను చంపేసినటువంటి వ్యక్తి. ఆ పిల్లలను చంపేసినటువంటి వ్యక్తి. అయితే అతడు నిజంగా చంపేసిన తర్వాత గ్లాడీని అడిగారు, అమ్మాయి ఈయనేం చేద్దాం, ఏ శిక్ష వేద్దామంటే గ్లాడీ చెప్పిన, గ్రామ్ స్టెయిన్ గారి భార్య చెప్పిన మాట ఏంటంటే, నా ప్రభువు మమ్మల్ని క్షమించాడు, ఈ వ్యక్తిని కూడా క్షమిస్తున్నాం, విడిచిపెట్టండి అంది. అద్భుతం. ఆ రోజు అంతా ప్రపంచం అంతా ఒక్కసారి ఉలుక్కుపడ్డారు ఆ మాటకి. అయితే ఆ దారాసింగ్ ఆ మాట విన్న తర్వాత నిద్ర పట్టని రోజులు ఎన్నో ఉన్నాయట. నిద్ర పట్టని రోజులు ఎన్నో ఉన్నాయి. అతడు మారు మనసు అనుభవంలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఇంకా సోషల్ మీడియాలో బయటకు రాకుండా కావాలని దాన్ని దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఒరిస్సా మనకులా ఉండదు. ఒరిస్సా రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదండి. ఒరిస్సాలో ఇప్పటికీ భయంకరమైనటువంటి మతోన్మాదులు ఉన్నారు. కాబట్టి అతడు బయటికి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేనంటున్నా, దారాసింగ్ని ఒక క్రైస్తవుడిగా పరిచయం చేస్తే ఆశ్చర్యపోయాను. ఒకవేళ ఆ రోజు అతనికి మరొక శిక్ష వేశారనుకోండి, జైలు శిక్ష వేసినా లేకపోతే క్షమించకపోయినా, అతడు జైలు నుంచి బయలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని ఎంతోమంది చంపేసేవాడు. కానీ ఎప్పుడైతే ఈ గ్లాడీ ఆ క్షమాపణ ఇచ్చిందో, లేకపోతే తన శత్రు కొరకు ఆ క్షమాపణ ఇచ్చిందో, ఇతడు ఆ వ్యక్తి మారాడు. ఆ రోజు అద్భుత రీతిగా తన చేతిలో బైబిల్ చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఫరో జీవితంలో ప్రార్థన, ఈ నాయకుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఈరోజు మనందరూ ఒక నాయకులమే.
అనేకమైన అద్భుతమైన సంఘాలు కట్టిన నాయకులం. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుడు గొప్ప నాయకత్వాన్ని దేవుడు అనుగ్రహించి మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ నాయకత్వంలో మోషేలో మనం నేర్చుకోదగినటువంటి మరొకటి ఏంటంటే శత్రువుల కొరకు ప్రార్థించే అనుభవం మనం కూడా నేర్చుకుందాం గాక. అందుకే యేసుప్రభువు వారు కూడా అన్నాడు, మేము హింసించుచున్న వారి కొరకు ప్రార్థించండి అన్నాడు. ఒకవేళ ఏదో ఫరో జాలి కొలది ప్రార్థన చేశాడు అనుకుందాం ఫరో కోసం. దేవుడు ఏం చేశాడు? గ్రాంటెడ్ అన్నాడు అంతే. ఓకే, నువ్వు ప్రార్థన చేసావు కదయా, ఓకే నేను ఎవరినైనా ఏం చేస్తాను, క్షమిస్తాను, ఇచ్చేస్తానని అక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, మూడో విషయం చూద్దాం. మూడో ప్రార్థన అనుభవం చూద్దాం. మోషే జీవితంలో మూడో ప్రార్థన అనుభవం చూసినట్లయితే ఇప్పుడు ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ముందు తన కోసం ప్రార్థన చేశాడు, తన వ్యక్తిగతమైన విషయం కొరకు. శత్రు కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల దాహార్తి కొరకు ప్రార్థిస్తున్నాడు. మన నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి మన భాగాన్ని చూసినట్లయితే యెహోవాకు మొరపెట్టాను అంటే ప్రార్థించను. ఇక్కడ మోషే మరొక ప్రార్థన ఇక్కడ గమనిస్తున్నాం. ఈ ప్రార్థన ఏంటంటే ప్రజల దాహాది కొరకు ప్రార్థన. కిందన మరలా దేవుని యొక్క స్పందన కనబడుతుంది. వెంటనే దేవుడు ఒక చెట్టును చూపించాడు, అది నీళ్ళలో వేయమన్నాడు. వారందరూ కూడా ఇది గొప్ప విజ్ఞాపన. ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలందరూ సనుగులు, మోషే ఎక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని, ఎక్కడ చంపడానికి తీసుకొచ్చాడు, ఎక్కడ వేయడానికి తీసుకొచ్చాడని అనేక విధాలుగా అనేక రకాలుగా సనుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం అద్భుతమైనటువంటి ప్రార్థనానుభవం మోషేలో మనకు కనబడుతుంది. మోషే ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వీరు ప్రజల దాహాది కొరకు వారి యొక్క అవసరాలు తీర్చండి, ఎందుకంటే భారముతో నన్ను నమ్ముకుని వచ్చారు అయ్యా. నేను వారి మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ వారికి ఒక సరైనటువంటి తిన్నని మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ నేను వచ్చానండి. ప్రార్థనతోని ఒక ఎరగిన మార్గం, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గం, ఒక మ్యాప్ ముందు ఇవ్వలేదు మోషేకే మ్యాప్ ఇవ్వలేదండి. కానాను వెళ్ళాలన్నాడు, ఎటు వెళ్ళాలో చెప్పలే, ఏ మ్యాప్ ఇవ్వలేదు. ఆ మ్యాప్ ఏంటంటే రాత్రి పడుకుంటారు, ఉదయం లేవగానే ఆ యొక్క మేఘం ఎటు టర్న్ అవుతే అటు టర్న్ అవ్వడమే. ఇప్పుడు మనకి ఇప్పుడు జీపీఎస్ వచ్చింది కదా, ఇప్పుడు సహజంగా మన అందరం దేని మీద ఆధారపడుతున్నాం? జీపీఎస్. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చింది జీపీఎస్ పెట్టుకుని వచ్చాను. ముందు ఒకసారి వచ్చాను, పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్స్ సువార్త కూడికలు పెట్టుకున్నప్పుడు ఒకసారి వాకింగ్ చెప్పడానికి వచ్చిన ఏ లైనో తెలియదు నాకు. అందుకే జాన్సన్ అడిగాను, నాకు కొంచెం లొకేషన్ పెడతావు అంటే అన్నాను. ఉదయాన్నే పాపం 6 గంటలకు పెట్టేశాడు లొకేషన్. సో ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నేను ఏం చేశానంటే లొకేషన్ పెట్టుకుని వచ్చాను. అప్పట్లో దేవుడు లొకేషన్ ఇవ్వలేదు, ఎటు వెళ్ళాలో. ఉదయం లేచిన తర్వాత ఆ మేఘం లెఫ్ట్కి టర్న్ అవుతే లెఫ్ట్కి, రైట్కి టర్న్ అవుతే రైట్కి, ఎటు వెళ్తే అటే. అంటే ఎర్రగని మార్గం, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి మార్గం. అబ్రహాము జీవితంలో ఎలాగైతే ఒక ఎరగని మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఒక దిక్సూచనిచ్చి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థలములో నడిపించాడు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా మోషే తన ప్రజల దాహాది కొరకు కానీ తన ప్రజల కార్యాల కొరకు కానీ నిత్యము ప్రార్థిస్తూ ఆ ప్రార్థన అనుభవంలో నడిపించాడు. 4వ ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకుందాం. 4వది చూసినట్లయితే దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా చేసిన ప్రార్థన. దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా చేసిన ప్రార్థన. ఎందుకంటే దేవుని ప్రజలు చాలా పర్యాలు దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా, దేవుని సేవకుల వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు కూడా మోషే కోప్పడలేదు, ఎప్పుడు కూడా మోషే కలగజేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు సంఘస్థుల కంటే విశ్వాసుల కంటే కోపం ఎవరికి ఉంటుంది? సేవకులకి కోపం ఉంటుంది. నిన్న మొన్న వైరల్ జరుగుతుంది, రాత్రి నుంచి ఒక వీడియో వైరల్గా వెళ్తుంది. ఒక సేవకుడు పెళ్లి చేస్తున్నాడు, ప్రమాణాలు చేపిస్తున్నాడు, ఇద్దరికి ప్రమాణాలు చేపిస్తుంటాడు. మధ్యలో మైక్ పనిచేయలే. నటరాజు గారు ఎవరో పాస్టర్ గారు, ఆయన మైక్ పని చేయబోతే ఒక ఇసిరిసాడు అంతే మైక్ని. ప్రమాణాల మధ్యలో అరే వాళ్ళు ఏదో ఆనందంగా సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు, మైక్ పని చేయకపోతే ఏమైంది? ఇంకొక మైక్ ఇమ్మని అడగచ్చు కదా.
లేదా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు అక్కడ అనేక హైందవులు ఉన్నారు, యేసుప్రభు వారిని ఎరగనటువంటి వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకవేళ అక్కడ లైవ్ నడుస్తుంది, ఎవడో కట్ చేసాడు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమైంది కొంతసేపు ఉంటే? మైక్ సహజంగా సౌండ్ సిస్టమ్ గురించి పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు మనమే. ఆ మైకులు ఎలా పనిచేస్తాయి, ఆ మిక్సర్లు ఎలా ఉంటాయి, దాని మీద పూర్తి అవగాహన మనకు ఉంటుంది. మనమే దాని మీద ఓర్చుకోలేను. ఇసురు కొడుతుంటారు మైకులు, ఒక్కొక్కసారి మొక్కల మీద కొడుతుంటారు, వాళ్ళ నెత్తిల మీద కొడుతుంటారు. ఏంటో అర్థం కాదు, ఒక్కొక్కసారి అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా మోషే జీవితంలో నేర్చుకోవాలండి ఇలాంటివి. ఒక క్రైస్తవుడు, ఒక నాయకుడిగా మనం ఎదగాలంటే మోషే అనుభవం, ప్రార్థన అనుభవం ఎలాగో ముందుకు వెళ్ళాడో చూడండి. ఇక్కడ మోషే మీద సనగని రోజు అంటూ ఉండదు నాకు తెలుసు. మన విశ్వాసులు మన మీద సనగడం అంటే ఎప్పుడో అప్పుడప్పుడు ఏదైనా ఒక మాట అన్నా ఏదన్నా ఎప్పుడైనా సందర్భంలో, అంతేగాని ప్రతిరోజు మన మీద ఎప్పుడు కూడా సనగడం కానీ మన మీద వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అయ్యగారు నెత్తిని పెట్టుకుని మోసే విశ్వాసులే మనకు ఎక్కువైపోయారు అనుకోండి. మన మీద వ్యతిరేకత కలిగిన వారు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ మోషే జీవితంలో అలా లేదు. ప్రతిరోజు ఒక గండమే. ఒకసారి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. పాపం చేయగానే ఒక్కసారి దేవుని నుంచి ఒక స్వరం వచ్చింది, మోషే ఈ ప్రజలను నేను ఏం చేస్తున్నాను, నశింపజేయాలనుకుంటున్నాను. మొత్తం క్లియర్ చేసేసి నీలో నుంచి ఒక కొత్త తరాన్ని నేను పుట్టిస్తాను. ఆ తరాన్ని ఒక జాతిగా ఏర్పాటు చేస్తాను. ఆ జాతిని నా జాతిగా నువ్వు చక్కగా నడిపించవచ్చు. ఇదంతా కూడా మోషే జనాంగం, మోషే జాతి అని నువ్వు చెప్పుకోవచ్చు. అంటే సంకలు గుద్దుకోలేదు మోషే. భలే ఛాన్స్ వచ్చిందిరా బాబా, ఏ అవకాశం వచ్చింది. వీళ్ళు చూస్తే నన్ను ప్రతిరోజు సనగడమే, ప్రతిరోజు నన్ను తిట్టడమే, ప్రతిరోజు నన్ను అండమే అని మోషే వచ్చిన అవకాశాన్ని బట్టి సంకలు గుద్దుకోలా. ఏం చేశాడు తెలుసా? అయ్యయ్యా వారు ఏదో తెలియకుండా మాట్లాడారు, ఏదో ఆవేశంగా మాట్లాడారు. చూద్దాం వాక్యం ఒకసారి. 32వ అధ్యాయము, నిర్గమాకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, 10వ వచనంలో గమనించినట్లయితే బ్రతిమాలుకొని చూడు, ఈ వాక్యం అంతా మనం బాగా ప్రతిరోజు చదివే అంశాలు కాబట్టి దేవుని బ్రతిమాలుకున్నాడు. ఎలా బ్రతిమాలుకున్నాడు కదా, ప్రభా నువ్వు న్యాయవంతుడివి, ప్రభా నువ్వు నీతిమంతుడివి, ప్రభా నువ్వు క్షమాపణ ఇచ్చేవాడు, నువ్వు మంచివాడివి, గొప్పవాడివి, బలవంతుడివి, నువ్వు ఎలాగైనా సరే ఈ ప్రజలు నువ్వు ఏం చేయాలి, క్షమించి. ఏదో తెలుసో తెలియకో, వాళ్ళు చేసింది తెలుసో తెలియక కాదు. ఒక దేవతను వారు ఆరాధిస్తున్నారు, ఒక దేవతను వారు నిర్మించుకున్నారు, విగ్రహాలను చేసుకుని పూజిస్తున్నారు. దేవుని కోపం రగులుకొని వారి మీద తీసివేస్తుంటే ఎందుకో మోషేకి డౌట్ వచ్చింది. అయినా దేవుడు కరగట్లేదని 32వ అధ్యాయం 32వ వచనం అంటాడు కదా, ఒకవేళ వారి పాపములో పరిహరించావా సరే, లేని ఎడల జీవ గ్రంథములో నుంచి నా పేరును తుడిచివేసి. ఇలాంటి ప్రార్థన చేసిన నాయకుడు ఎవరు ఉన్నారా? జీవ గ్రంథంలో నా పేరు తీసేసే అన్నాడు. వారి పాపాలు పరిహరించు, లేదా జీవ గ్రంథంలో నా పేరుని తెలుసు. ఒక వ్యక్తి సామాన్యుడిగా నాయకుడు అవ్వలేడు. ఆ నాయకుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇదే, తన ప్రజలను క్షమించడం. ఎంత అద్భుతంగా ఏంటంటే, ఒకవేళ సరే దేవుని చిత్తంలో ఒకవేళ దేవుడు ఆలోచిస్తున్నాడు వీళ్ళని క్షమించడానికి, వీళ్ళని క్షమిద్దామా విడిచిపెడదామా అని దేవుడు ఆలోచిస్తున్న లోపల ఇంకొక అవకాశం ఇచ్చాడు. దేవుడు బ్రతిమాలుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మోషే, ఒకవేళ వారి పాపంలో పరిహరించు, లేదా నా పేరు తీసేసే, తుడిచేసే, అంతే. అంటే ప్రజల కొరకు నేను కరిగిపోయినా పర్వాలేదు, ప్రజల కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు, ప్రజల కొరకు దేవుని రాజ్యం నాకు రాకపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు. నిజమే, ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అనుభవం నిజంగా మోషే జీవితంలో మనం నేర్చుకోదగినటువంటి విషయం. అందుకే దేవునికిని ప్రజలకును ఒక మధ్యవర్తిగా అక్కడ ప్రార్థించిన మనకు, అదేవిధంగా దేవునికి మన దేవాది దేవుడు ఆయన ఒక మధ్యవర్తిగా ఆయన మన మధ్యకు వచ్చి మన కోసం ఆయన మరణించి శిలువయాగం పొందినటువంటి ఆ క్రీస్తును సాదృశ్యంగా ఈరోజు దేవునికిని సంఘానికి మధ్యవర్తులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. వారి రక్షణను నడిపించడానికి,
వారిని ఉన్నతమైనటువంటి మార్గంలో పరలోక రాజ్యంలో వారిని చేర్చడానికి. కాబట్టి వారి కొరకు నిత్యము కాచేవారంగా కాదు కానీ వారిని నిత్యము కూడా వారి కొరకు మనం ప్రార్థించే వారంగా కూడా మనం వెతుకుతూ ఉండాలి. రైట్, ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. ఐదవది కుటుంబం దగ్గరకు వద్దాం. ఓకే, అంటే నాయకుడు అన్ని రంగాల్లో వర్ధిల్లాలి, వ్యక్తిగతంగా, సమాజంలో, ప్రజల మధ్య, సంఘంలో. మోషే ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు. పెళ్లి చేసుకోగానే లేచింది ఎవరు? అక్కలేస్తుంది, మిరియాం పైకి లేస్తుంది. లేచి మోషేతోనే దేవుడు మాట్లాడిస్తాడా? మాతో మాట్లాడి, మేము కూడా అదే తల్లి గర్భంలో పుట్టినాం కదా, మేము కూడా అదే గర్భం నుంచి వచ్చాం కదా. అంటే మోషే చేసిన పని వీళ్ళకి నచ్చలేదు. నచ్చకపోగా ఏం చేశాడు? మోషేని నానా రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడి మన సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనకు ఆ చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. మోషే కలగజేసుకోలే. నన్నంటావా, మీరెంత, మీ బ్రతికెంత అని అనలా. నన్నే అంటారు, నేను గొప్ప సేవకుడు. నేనేమంటున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు నేను, అభిషేకం కలిగిన సేవకుడు నేను, దేవుని ఆత్మ కలిగిన సేవకును. నన్నంటే మీరు పురుగులు పడి చచ్చిపోతారు. ఈరోజు చెప్పే సేవకులు ఇదేగా. నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, ఆయన నోటి నుంచి ఎప్పుడు శాపాలు వస్తాయట. దేవుని సేవకుడు అంటే మీకు శాపాలే వస్తాయంట. భయపెట్టి సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆయన. అన్నకు తెలుసు బాగా ఆయన ఎవరనేది. భయపెట్టి సంఘాన్ని నడిపిస్తాడు. ఎప్పుడు చూసినా అమ్మ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోతే శాపాలు వస్తాయండి, మాకు సంఘానికి వెళ్ళకపోతే శాపాలు వస్తాయండి. ఇప్పుడు కూడా సేవకుడు శాపాలు ఇచ్చేవాడిగా దేవుడు ఏర్పాటు చేయలేదు, ఆశీర్వదించేవాడిగానే ఏర్పాటు చేశాడు. చూడండి, అనేక రకాలుగా మాట్లాడితే మోషే అస్సలు కలగ చేసుకోలేదు. ఇక్కడ బాగా గమనించండి, మోషే కలగ చేసుకోలేదు కాబట్టి దేవుడు కలగ చేసుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు మోషే తన అక్క మీద కలగ చేసుకుని ఉంటే, ఆ వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద కలగ చేసుకుని ఉంటే దేవుడు కలగ చేసుకునేవాడు కాడు. దేవుడు వదిలేశాడు. ప్రభా వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వెంటనే దేవుడు కలగ చేసుకుని, హలో మోషే ఎవరనుకున్నారు? నా ఇల్లంతట్లో నమ్మకం, ఈ భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. చూడండి, ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యం అంటే దేవుడి ఎదురు నుంచి అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, దేవునికి అప్పగించి దేవునితో ఉన్నాడు అని చెప్పి దేవుడు కొంచెం కోపం కలిగిన తర్వాత మిరియాముకు కృష్ణరోగం వచ్చింది. అరికాలు మొలుకుని నసుటి వరకు మొత్తం కృష్ణరోగం వచ్చింది. కృష్ణరోగం రాగానే అమ్మయ్య భలే జరిగిందిరా శాస్త్రి మక్కకి, లేకపోతే నన్ను అంటదా, నా మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుందా, నేను ఎలా పోతే దీనికి ఏంటి అని మోషే చెప్పలేదు. చూడండి, తన అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన ప్రార్థన కనబడుతుంది. 12వ అధ్యాయం దేవా దయచేసి యెహోవాకు మొరపెట్టును. చూడండి, అయ్యా ఏదో తెలియక ఇక్కడ కూడా చూడండి, ప్రజల దగ్గరదే కాదు కానీ తన అక్క ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే, ఎందుకంటే దేవుడు ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు, అహరోను, మోషే, మిరియాము స్త్రీలను ఎంకరేజ్ చేస్తూ తంబురు వాయిస్తూ ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఆ స్త్రీల మధ్యను నడుస్తూ ఉన్నటువంటి స్త్రీ. అహరోను దేవుడు ఇచ్చిన బాధ్యత. ఈ రీతిగా ఉంటున్న ఆమె ఒక్కసారిగా ఆ స్థితి రాగానే మోషే ప్రార్థన చేస్తున్న బ్రతిమాల, ఏదో తెలుసో తెలియకో ఏదో మాట్లాడింది. ఆమెకు ఆ రోగము నుంచి తప్పించమని బ్రతిమాలగా దేవుడు ఆ మిరియామును దేవుడు ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అనుభవం. ప్రార్థన అంటే ఏదో 3 పూటలు చేసే ప్రార్థన కాదు. ఒక నాయకుడిగా మోషే చేసిన ప్రతి ప్రార్థనలో వ్యతిరేకతలలో ప్రార్థిస్తున్న అనుభవాలు మనం చూస్తాం. ప్రతి వ్యతిరేకతను ఎదుర్కొంటూ, ప్రతి వ్యతిరేకను సరిచేస్తూ, ప్రతి వ్యతిరేకతలో ఒక గొప్ప కార్యాన్ని చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి గొప్ప జ్ఞాన హృదయం. అందుకే ఆ మోషే చేసిన ప్రార్థన అంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా. ఇదే జ్ఞాన హృదయం అంటే. ఎలాంటి హృదయం కావాలన్నాడు మోషే? మాకు జ్ఞాన హృదయము కావాలి. ఈరోజు నాయకులుగా, సేవకులుగా మనము కూడా అలాంటి జ్ఞాన హృదయముతో దేవుని సన్నిధిలో వర్ధిల్లుదుముగాక. 6 చూద్దాం. 6 చూసినట్లయితే నాయకత్వం దగ్గరికి వచ్చాడు. నాయకత్వం మోషే నెక్స్ట్ అయిపోయింది. మోషే టైం అయిపోయింది. మోషేకు సత్తు ఉంది, మోషేకు బలం ఉంది, కండ్లు దృష్టి పోలేదు, కాల్లో బలం తగ్గలేదు. దేవుడు అన్నాడంటే ఇంతటితో ఆగిపో, కానాను చూపించాడు, ఇంతటితో ఆగిపో అన్నాడు. నెక్స్ట్ ఎవరు?
మోషే తర్వాత ఎవరు? అయితే ఈ విషయాన్ని దేవుడు మోషేని అడిగాడు. మోషే, నీ నెక్స్ట్ ఎవరిని ఇద్దాం నాయకత్వం అని మోషేని అడిగితే వెంటనే మోషే ఏం చెప్పాడు? మా తమ్ముడు ఉన్నాడండి, మా అన్న ఉన్నాడండి, మా బాబాయ్ కొడుకు ఉన్నాడండి అని చెప్పట్లే. అక్కడ అద్భుతమైన మాట సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో అంటాడు, సమర్థవంతమైన నాయకుడు. అంటే ప్రభా నీ చిత్తంలో ఎవరు సమర్థవంతుడో, నా తర్వాత ఎవరు సమర్థవంతుడో అతను నిర్ణయం చేయన్నాడు. ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఎవరంటే యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆత్మాభిషేకం కలిగిన వాడు, మంచితనం కలిగిన వాడు, యవనస్తుడు, అతన్ని నేను అభిషేకించమని రికమెండ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, సహజంగా ఒక నాయకులుగా దేవుని సేవకు సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, 15, 16, 17 ఈ 3 వచనాలు ఈ సంభాషణ ఉంటుంది. అంటే ఇక్కడ బాగా గమనించండి, ఒకవేళ ఈ మోషే స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఆల్రెడీ మన ప్లాట్ఫామ్ వేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ నాయకత్వం ఎవరంటే ఉంటారు, మన పిల్లలు ఉండొచ్చు, లేదంటే మన తర్వాత తరం, లేకపోతే ఎవరో ఒకరు ఉండరు. కానీ సమర్థవంతమైన నాయకుడు ఇంకొకరికి ఈ ప్రభాని ఎప్పుడు ప్రార్థన చేయమని నాకు తెలిసి. కానీ ఒకే ఒకడు భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన గర్వించదగినటువంటి మనకు యూపీఎఫ్ పోషకులు, G12 సభ్యులు బ్రదర్ ఏసన్న గారు. ఏసన్న గారు ఈరోజు ఈ వాక్యాన్ని ఒక సాదృశ్య రూపంగా అనేకులకు చూపించారు. చూడండి, తన తర్వాత వచ్చే వాళ్ళు ముక్కు ముఖం తెలియదు. అసలు అబ్రహాం గారు అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆయన ఒక సామాన్య సేవకులు. కానీ ఒక్కసారి ఆ అబ్రహాం అన్న గారికి నిజంగా దేవుని దర్శనం, దేవుని అద్భుతం, దేవుని అభిషేకం, దేవుని బలం ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఒక్కొక్కసారి అబ్రహాం గారిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. ఎవరికి తెలియనట్టు అప్పట్లో ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, ఏసన్న గారితో తిరిగిన నాయకులు ఉన్నారు, ఏసన్న గారితో పక్షాన ఉన్నటువంటి వారు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, వారి రక్త సంబంధికులు ఉన్నారు, అన్నయ్య కొడుకున్నాడు పక్కనే, అందరూ ఉన్నారు. కానీ ఎవరికి తర్వాత నాయకత్వాన్ని అప్పగించలేదు. కానీ ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తికి, అన్నకు ఆ నాయకత్వాన్ని అప్పగించినప్పుడు ఒక్కసారిగా మనం అందరం కూడా నివ్వెరిపోయాం. అప్పట్లో ఆఖరి టైంలో ఉన్నప్పుడు రవిప్రసాద్ అన్న గారిని, నేను ఇంకొక సేవకులు వెళ్ళినప్పుడు నిజంగా అబ్రహాంను పిలిచి అప్పగింతలు చెప్తారు కదా, అలాగే అప్పగింతలు ఇస్తుంటే ఆయన చూసి ఆశ్చర్యపోయాం. అబ్రహాం ఆయన ఎవరు తెలియదు అప్పటి వరకు. అన్న ఇక్కడి నుంచి అన్న అన్నీ చూసుకుంటారు, హోసన్న మినిస్టర్ ప్రెసిడెంట్గా ఉంటారని అప్పగిస్తుంటే బ్రతికుండగానే చాలామంది ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుతుంటారు. ఏసన్న గారు బ్రతికుండగానే నిర్ణయం తీసుకుని వెళ్ళారు ప్రతి విషయంలో కూడా. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ మోషే నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణాలు మన ఏసన్న గారిలో చూసినాం. అదే లక్షణాలు మన సేవకుల పరిచయలు, మన పరిచయల్లో కూడా ఉండులాగా మనం కూడా ప్రయాసపడదాము గాక. ఆమెన్, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ దేవుని యొక్క హస్తం మోషే అక్కడ ఉంచినట్లుగా చూస్తాం. రైట్, 6 విషయాలు చెప్పాను. లాస్ట్ ఆఖరిది చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. ఆఖరిది మనం గమనించినట్లయితే, వాగ్దాన దేశములో తనకు ప్రవేశము మిమ్మల్ని దేవుని దగ్గర ప్రార్థించాడు. ఓకే, మోషేకి ఒక ఆశ ఉంది పాపం. ఏంటి ఆశ అంటే, ఇంత దూరం ఐగుప్తు దేశం నుంచి ఇంత దూరం నడిపించాను కదా, ఇంకా కొంచెం దూరం వెళ్తే ఏమొచ్చేస్తుంది? కానాను వచ్చేస్తుంది. ఆ కానాలు అడుగు పెట్టాలని ఆశ ఉంది తనకి. కానీ దేవుడు అంతటితో ఆపేసి నువ్వు ఇక్కడ ఆగుపో అంటే దేవుని అడిగాడు. మోషే అడిగాడు, అయ్యా నాకు ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టే స్థితినిమ్మంటే దేవుడు నో అన్నాడు. అక్కడ మోషే ఒబేయాడంటే, నేను ఇంత దూరం తీసుకొచ్చా నీ ప్రజల్ని, ఇంత కష్టపడి తీసుకొస్తే లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి నన్ను ఇక్కడ ఆపేస్తావని దేవునికి వ్యతిరేక తిరుగుబాటు చేయలేదు. దేవుని ఒక మాట కూడా విమర్శనాత్మకంగా మాట్లాడలేదు. దేవుని చిత్తానికి లోబడి ఒబీడెంట్, అనగా తన జీవితంలో దేవుని చిత్తానికి లోబడిన వాడిగా అక్కడ స్థిరపడినట్లుగా చూస్తున్నాం. నిజం, ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుని చిత్తం ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు దేవుడు ఎలా చేశాడు, ఇంతవరకు వచ్చాను కదా, ఈ స్టెప్ ఎందుకు వేయలేకపోయానని చాలాసార్లు మనం కూడా బాధపడుతుంటాం. కానీ అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. కానీ దేవుని ఎక్కడ కూడా అక్కడ ఏం చేయలేదు, తన నాయకత్వ విషయంలో అడగలేదు, ప్రశ్నించలేదు, ఎందుకు చేసావని అడగలేదు. కానీ
దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ తను మరణించాడు. మరణించిన తర్వాత అతని యొక్క దేహము ఎవరికి అతని సమాధి ఎక్కడుందో కూడా తెలియదు. ఒకసారి సాతాను వెళ్ళి దేవునితో పోరాడిందట. మోషే సమాధి ఎక్కడుందో నాకు కావాలి, అపవాది మోషే సమాధి ఎక్కడుందో నాకు కావాలని పోరాడింది. కారణం ఏంటి తెలుసా? మోషే సమాధి ఎక్కడుందో కనుగొంటే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని తర్వాత దేవుడు ఎవరంటే మోషేనే. మోషేను ఒక విగ్రహంగా చూపించి ఇశ్రాయేలు ప్రజలను మరొక మార్గంలో నడిపించాలని అపవాది ఎదురు చూశాడు. కానీ అపవాదికి దేవుడు అవకాశము ఇవ్వలేదు. ఒక గొప్ప నాయకుడిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని ఈరోజు నేర్చుకున్నాం. ఒక 7 విషయాలు క్లుప్తంగా, చాలా విప్లవకరంగా, అంటే షార్ట్గా మీకు వివరించడం జరిగింది. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థనా జీవితం, మోషే ఒక నాయకుడిగానే చూసాం, కానీ అతను ఇంత గొప్ప ప్రార్థనాపరుడా అనేది మనము ఆలోచింపజేసే విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదట మనం గమనించినట్లయితే తన యోగ్యత కొరకు ప్రార్థన చేశాం. అయ్యా నేను ఎంతటి వాడను, నేనే గ్రేట్ అని అంటలే కదా. అన్నీ ఉన్న, సకల విద్యలు అభ్యాసం కలిగిన, నాయకత్వ లక్షణాలున్న నేను ఎంతటి యోగ్యత కలిగిన. రెండవది శత్రువు కోసం ప్రార్థన చేశాడు, రెండవ ప్రార్థన. మూడవది ప్రజల దాహాది కొరకు ప్రార్థన చేశాడు. నాలుగవది దేవుని కోపము ఇశ్రాయేలు మీద రాకుండా వారి కొరకు ప్రార్థన చేశాడు. నాలుగవది, ఐదవది విరోధంగా మాట్లాడిన తన అక్క కోసం ప్రార్థన చేశాడు. ఐదవది తన తర్వాత నాయకత్వం కొరకు అప్పగించడానికి ప్రార్థన చేశాడు. ఏడవది వాగ్దాన దేశంలో తనకు స్థలం ఇమ్మన్నాడు, కానీ దేవుని చిత్తానికి లోబడి ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మోషే లాంటి ఒక గొప్ప నాయకులుగా మనం కూడా ఎదగాలి అనేది దేవుడు మనల్ని కూడా ఆస్వాదిస్తున్నాడు, మనల్ని కూడా కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ మోషే లాంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉందాం. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుడు ఇది ఒక కార్ఖానా. చాలామంది నాయకులు, మేము వచ్చాం, నాయకులుగా పనిచేస్తాం, పక్కకు వెళ్ళిపోయాం. మరొకరు వచ్చారు, నాయకులుగా పనిచేస్తున్నారు, పక్కకు వెళ్ళిపోయారు. ఇది ఒక కార్ఖానా. అంటే అనేక నాయకులను తయారు చేసే ఒక కార్ఖానా లాంటిది యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను, ఈ నాయకత్వ లక్షణాలు మనం కలిగి ఉండి, ముఖ్యంగా ప్రతి నాయకుల్లో ఉన్నటువంటి సీక్రెట్ ఒకటే ప్రార్థన, ప్రేయర్ లైఫ్. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వీడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి అధ్యక్షుల వారు డేవిడ్ నిత్తుల గారికి ప్రత్యేక వందనాలు, నాకు ఈ సమయం ఇచ్చినందుకు. ముఖ్యంగా దార్శనికులు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి దార్శనికులు, వ్యవస్థాపకులు ఆచార్య పిబి రావు ప్రసాద్ అన్న గారికి, ఆఫీస్ బేరర్స్కి, అయ్యా మిమ్మల్ని మెచ్చుకోవాలి, చప్పలు కొడదాం వాళ్ళకి ఒకసారి. నిజంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా ఆర్గనైజ్ కమిటీ, రాత్రి నిద్ర సుఖం ఉండలేదు పాపం, వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వాలంటే మీరందరూ ఉండాలి. మనందరూ రాకపోతే ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వదు. మీకు ప్రత్యేకంగా ఈరోజు హోస్ట్ చేసిన పాస్టర్ రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ఉన్నారు. థ్యాంక్ యూ. చక్కగా దేవుని సందేశాన్ని మనకు అందించారు. ఒక దైవ సేవకుడు సంఘ నాయకుడిగా ఏ విధంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి దేవుని నడిపింపులో ముందుకు వెళుతూ ఎలాగూ పరిచర్లో కొనసాగాలో మోషే నాయకత్వాన్ని తీసుకుని వచ్చి చక్కటి వివరణాత్మకమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి యూపీఎఫ్ ఫౌండింగ్ మెంబర్ రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యకు వచ్చినటువంటి యూపీఎఫ్ ఫౌండింగ్ మెంబర్ మరి రెవరెండ్ జాన్ మోహన్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్య పరిచయ కొరకు మన మధ్య పాస్టర్ రాజేశ్వరరావు గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. యూపీఎఫ్ దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన మొదటిగా వందనాలు. మా రవణ చలికాలంలో కూడా పరుగులు ఎత్తిస్తున్నాడు.
చలికాలం కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 2025వ సంవత్సరం నవంబర్ మాసం 12వ తారీఖులో ఈ ఉదయకాలంలో అద్భుతమైన క్షమించిన వ్యక్తి గొప్పవాడు. క్షమించబడే వ్యక్తి కంటే క్షమించిన వాడే గొప్పవాడు. దైవ సేవకులు క్షమించే మనసు కలిగి ఉండి సంఘమును కూడా క్షమించే స్వభావంతో నడిపించినట్లు ఈ ఉదయకాలంలో నీ వాక్యమును విత్తిన నీ దైవజనుడు పృథ్వీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడున్న పెరవలి రమేష్ గారి ఈ పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు, సంఘము కొరకు, సంఘ సభ్యుల కొరకు, యూపీఎఫ్లో ఉన్న అందరి సేవకుల కొరకు, అందరి కుటుంబాల కొరకు, అందరి సంఘ పరిచర్య కొరకు, యవ్వన బిడ్డల కొరకు, యూత్ కొరకు, వృద్ధుల కొరకు, అలాగే నాయన ఇప్పటికీ ఇది 3వ దినమై ఉంటుండగా ఇంకా 4 దినాలు ఉన్నాయి. 4 క్రమ కూడికలు ఉన్నాయి. అలాగే 4 సాయంత్రకాల కూడికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దిగ్విజయంగా నడుపుతున్నప్పుడు ప్రతి వారిని నడిపించెదరుగాక. ఇంకా రాని వాళ్ళందరినీ పురికొల్పి స్థలాలన్నీ దిగ్విజయంగా నడిపించి, అలాగే నాయన యూపీఎఫ్లో ఉన్న మరి ముఖ్యంగా ఉమెన్ ఫెలోషిప్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ దినమందు నీ దీవెనలతో నింపుమని, మాకు కావలసిన ఆశీర్వాదాలు అనుగ్రహించమని, అధ్యక్షులు వారిని దీవించమని క్రీస్తు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం. మన మధ్య ఫౌండింగ్ మెంబర్ గారైనటువంటి రెవరెండ్ జాన్ మోహన్ అయ్య గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఈ సప్తాహం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమం మన ఫౌండర్ అయినటువంటి రవిప్రసాదానికి దర్శనం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. మరి ప్రతి దినం కూడా ఈ విధంగా 3 కార్యక్రమాలు, 21 ప్రోగ్రామ్స్ అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు మరి సంఘాల ఉద్యమం కొరకు సువార్త అందించాలి. అంటే వాస్తవంగా మేము ప్రారంభంలో వీధిలో సువార్తకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రారంభం మరి అన్నకి మళ్ళీ ఈ సువార్త ప్రతి సంఘంలో ఉండాలి. ఆరాధన, సహవాసం, సాయంత్రం బలి అర్పణ, స్థితి అర్పణ అనేది చాలా అద్భుతంగా దేవుడు తన కృపలో మరి దినాలు నడిపిస్తున్నారు. మరి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, కానీ అవకాశం తీసుకొని వస్తున్న ప్రతి బిడ్డకి కూడా, ప్రతి సేవకునికి ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రేపు నా కార్యక్రమం లేదు. రేపు నేను లేటుగా అవుతున్నాను, క్షమించాలి. ఎందుకంటే లేచి నేను ప్రార్థన నుండి వచ్చేసరికి లేట్ అయిపోతాను. మీలాగా ఉద్యోగంగా తగలేకపోతున్నాను. అయినా 4:30-5కి లేచిపోతాను. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో మనం నిజంగా ఎఫ్ఎంబి దేవుడి కృపలో అద్భుతంగా ప్రభు నడిపిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. అందరి కొరకు, అన్ని సేవకులు అందరి కొరకు నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇచ్చిన అవకాశం దేవుని స్తోత్రాలు. మరి ముఖ్యంగా మరి రమేష్ అన్న మరి అన్న నువ్వు రావాలని ఖచ్చితంగా అన్న. సో ఈ కట్టిన తర్వాత ఇప్పుడే నేను రావటం చూద్దామని నేను రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అన్న మేము బొంగరాజు బీడు ఇక్కడ బాగా పరిచర్యలో ఎక్కువగా వాడబడుతూ మేము తిరుగుతూ ఉన్నాం. మరి ఈ పోరాటాల్లో తను కూడా మాకు, అంటే ఈ బొంగరాజు బీడు పోరాటాల్లో ఉన్నాం. దేవుడు తన కృపలో అలాగా అన్నిట్లో కూడా నడిపిస్తున్నాడు. మరి అన్న కూడా మాకు ఎంతో సపోర్ట్గా మరి ఉండి ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఇక్కడ కూడా
విశ్వాసం మన సంఘం ఉన్నారు, అందరం మేము ఏకంగా ఉంటాం అంతే. ఎవరైనా సరే ఏ సంఘమైనా మేము అందరం ఏకంగా ఉంటాం, ఐక్యతగా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, సత్యం చెప్తూ క్రీస్తు వల్ల అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటాం. అది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన యూపీఎఫ్ యొక్క మరి సింబల్ లేకపోతే మన ఒక ఇదేంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సో అది ప్రేమలో అతకబడినప్పుడే అటు ఐక్యత, ప్రభు క్రీస్తుల ప్రేమ అది అతకబడి. సో ఈ రెండు మాటలు నన్ను ఎప్పుడు కూడా యూపీఎఫ్ నన్ను బలపరుస్తూ ఉంటాయి. మనం ఐక్యతగా ఉండి దేవుల్లో మనం కొనసాగుతాం. చివరి వరకు దేవుడు మనకిచ్చిన పనిని పౌలు ఏ విధంగా చివరి వరకు పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని తన పని ముగించాడో ఆ విధంగా అందరం కూడా అట్టి కృపలో మనం సాగిపోదానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరొకసారి మరి మళ్ళీ మరి రమేష్ అన్న కుటుంబాన్ని బట్టి దేవుని స్తోత్రాలు, పరిచయం బట్టి నేను స్తుతిస్తూ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారు కామెంట్. థ్యాంక్ యూ గారు. మరి యూపీఎఫ్ వారు ప్రతిష్టాత్మకమైనటువంటి సువార్త సప్తాహం 3వ దినము ఉదయకాలము ప్రభాత స్తుతి ఆరాధన జరిగించుకోవడానికి ఇమ్మానియేల్ కృపా మినిస్ట్రీస్ పాస్టర్ పెరవలి రమేష్ గారు మరి ఎంతగానో ముందుకు వచ్చి సహకరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వారు వచ్చి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి తెలియజేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ యూపీఎఫ్ అనేది చాలా గొప్పది. గొప్ప దైవజనులు అందులో ఉన్నారు. అయితే ఈ సువార్త సప్తాహంలో 7 దినాలు కోడికలు జరిగించే సమయంలో ఆచార్య పిబి రవిప్రసాద్ గారి అనౌన్స్మెంట్ చేస్తున్నారు ప్రతి ప్రభాత స్తుతి కోడికల్లో. అనౌన్స్మెంట్ చెప్తుంటే నేను మన దాకా ఎందుకు వస్తలే, ఇంత పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళు 7 రోజులు అంటే 7 దినాల్లో మా చక్కగా ఉన్నారు కదా పెద్దోళ్ళు, వాళ్ళకి వెళ్ళిద్దిలే ప్రేయరు, మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదని నేను వెనక ఎక్కడో కూర్చొని సైలెంట్గా వింటా ఉన్నా. నా మనసులో అయితే ఏదో కూడికి పెట్టాలి, ఎందుకంటే మందిరం సగంకి వచ్చి కొంచెం ఆగింది, మనసు అంతా వేదనగా ఉంది. ప్రార్థన తప్ప ఇంకా దేని మీద ఆధారం లేదు నాకు. అంటే మా ఏరియా చూశారు కదా, కనీసం ఈ పక్కింటికి వెళ్ళి అయ్యా మందిరం కడుతున్నాము అని కానీ, లేకపోతే మందిరానికి వచ్చిన విశ్వాసులను కానీ ఫోర్స్ చేసి కానీ ఏమి ఎక్కడ కూడా ఎలాంటి ప్రెజర్ పెట్టి మేము కానుకలు అడగలేదు. కానీ కేవలం నేను, మా ఫ్యామిలీ, తర్వాత మాకు వచ్చే కొంతమంది సేవకులతో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మేము అనుకున్న వాస్తవంగా ఇదిగో ఇక్కడ దాకే ఈ పిల్లర్ ఎందుకు అక్కడ ఇవ్వబడిందంటే, ఇక్కడ దాకా రేకులు వేసుకొని అది అటువైపు వదిలేసి దాన్ని అది అటు బాత్రూము లేదా ఇట్లా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదన్నా ఉపయోగపడిద్దిలే అని అలా పెట్టి ప్లాన్ చేశాను. ఆ ప్లాను ఉండే కొద్ది ముందుకెళ్ళగానే అనుకోని రీతిలో దేవుని మహిమకరంగా స్లాబ్ వేయడానికి దేవుడి కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప తప్ప ఏం లేదు. చూసే వాళ్ళందరూ కూడా హేళన, ఎంతో వేదన. అయినా కానీ దేవుడు తన జనులను ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు అని దేవుడు రుజువుపరుస్తూ మహిమకరంగా ఈ కార్యాన్ని జరిగించాడు. అయితే ఇది ఆగిపోయింది. మరి ఎలాగా నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి ప్రభు అనుకున్నప్పుడు అనుకోని రీతిలో మరి రవిప్రసాద్ అయ్య గారు, మరి ఆయనకి ఏమనిపించింది నాకు తెలియదు, కానీ జాన్సన్ అన్నని వచ్చి ఒకసారి అడిగారు, అయ్యా అయ్యగారు మీ పేరు చెప్పారు ప్రభాత్ ఏమన్నారని. ఒక్కసారి ఎంత సంతోషం వేసిందంటే చాలా సంతోషం వేసింది. అంటే ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియలా. అంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా కొరకు నన్ను చేర్చుకున్నటువంటి యూపీఎఫ్లో నా కొరకు సేవకుల్ని సిద్ధపరిచాడు. వాళ్ళ ద్వారా మరొకసారి ఇక్కడ ప్రార్థన చేయించుకొని మిగతా ఈ యొక్క మందిరం కానీ, సంఘం కానీ, ప్రాంతం కానీ
మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, కేవలం దేవునికి మహిమకరంగా రూపించుకోవడానికి దేవుడు మరొక అవకాశం మాకు ఇచ్చాడని చాలా సంతోషించాం. ఆ రోజు నుండి ప్రతిదినం సంఘస్థులు, కొంతమంది సేవకులు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఫలమే ఈ రోజున మీరందరూ కూడా ఇక్కడ చేరి మీ పాదధూళి ఇక్కడ పెట్టి చక్కగా మా కొరకు ప్రార్థన చేశారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా పిబి రవిప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. తర్వాత అన్న జాన్సన్ అన్నకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, లోక అన్నకి అందరు కూడా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి నేను. ప్రైజ్ ది లార్డ్. 2023 సంవత్సరంలో నేను మీటింగ్స్ పెట్టుకున్నాను. ఆ మీటింగు ఒక భయంకరమైన ఆటంకం. ఎంత ఆటంకం అంటే ఒక మరణకరమైన పరిస్థితులు వచ్చిన పరిస్థితులు అవి. మీటింగ్ పెట్టుకున్నాం. ఒక పక్క మా నాన్న చనిపోయాడు. ఒక మే నెల ఏప్రిల్ 28. ఆ తర్వాత వచ్చి మీటింగ్స్ పెట్టుకుందాము అనుకుంటున్న సమయంలో ఇట్లా మా నాన్న చనిపోయాడు. అయినా దేవుని పని ఆకూడదని మీటింగ్ ప్రారంభిస్తే తర్వాత మా అమ్మాయికి బాగల, మా అమ్మాయికి భయంకరమైన శోధన. అసలు ఏంటి అది అర్థం కావట్లా. అనుకోని రీతిలో చాలా బలహీనమైపోయి అమ్మాయి ఉన్నట్టే ఉంటుంది. కొద్ది సౌండ్ వినగానే ఆ సౌండ్ ఎఫెక్ట్కి కింద పడుతుంది, మెలక తిరిగిపోతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అయినా సరే మీటింగ్లు ఆగకూడదు. ఏదేమైనా సరే అన్ని మీటింగ్లు అక్కడ బయట ప్రారంభించి స్టార్ట్ చేసాం. మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లు జరగడంలో రెండో రోజు అయ్యగారు పృథ్వీరాజు గారు మాకు మీటింగ్కి వెళ్ళాం పిలవడానికి. నేను అంతయ్యని అడిగాను. అంతయ్యని అడిగితే అంతయ్య అంటే అయ్యగారు నాకు ఎప్పుడు నుండో మనసులో ఉన్నాడు. నేను ఈపీఎఫ్కి వచ్చిన ఫస్ట్ టైము అయ్యగారు వాక్యం విన్నా. అయ్యగారు వాక్యం అన్నప్పుడు ఆయన వాక్యం నా హృదయంలో ముద్రించబడింది. అప్పటి నుండి ఆయన నా మనసులో ఉన్న ఎప్పుడన్నా ఈసారి మన మీటింగ్ పెట్టుకుంటే అడుగుదాం అంటే నేను తెలీదు ఎక్కువ ఎవరికి. అలాంటప్పుడు నేను వెళ్ళి అడిగితే నాకు డేట్ ఇస్తారా లేదా అని చాలా రోజులు ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని వెళ్ళి అంతైన తీసుకొని వెళ్ళి అయ్యగారిని అడిగితే అస్సలు ఏ మాత్రం కూడా లేదు కాదు అనుకోకుండా నేను ఎవరన్నా తెలియకపోయినా నాకు ఆ రోజు డేట్ ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, మీకు వందనాలు. కానీ ఆ మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్ జరుగుతుంటే లోపల మా అమ్మాయి ఇక్కడ భయంకరమైన శోధనలో ఆ సౌండ్ ఎఫెక్ట్కి భలే ఇబ్బంది పడుతుంది. మేమేమో లోపల ఉన్నాం. అయ్యగారు బయట వాక్యం చెప్తున్నారు. ఎంత భయంకరం అంటే మరణకరమైన శోధనలు ఎలా ఉంటాయో నేను ఆ టైంలో అనుభవించాను. బాగా ఆ టైంలో అనుభవించాను. ఎంత అంటే భయంకరమైన శోధన అన్నమాట. అది దేవుని చిత్తం జరగకోకుండా ఆటంకపరచడానికి. ఇది ఒకప్పుడు భయంకరమైన ప్లేస్. ఈ ప్రాంతం అంతా కూడా ఇది పొగాకు వేసే స్థలం, అదే పొలం. ఈ పొలము ఇదంతా ఇటన్నీ ఇల్లులు అయిపోయిన తర్వాత ఇదంతా వేస్ట్గా వదిలిపెట్టిన స్థలం ఇది. కానీ ఈ స్థలంలో భయంకరమైన పరిస్థితులు ఉండే ఇంతకుముందు. అలాంటి పరిస్థితులు ఉన్న దగ్గర దేవుడు మహిమకరంగా ఇక్కడ అన్ని ఇల్లులు చక్కగా ఇచ్చి ఇందులో ఇక్కడ ఒక దేవుని యొక్క మందిరము ఈ ప్రాంత ప్రజల కొరకు ఏర్పాటు చేసి అందులో ఈ దీనుడినైనా నన్ను నిలబెట్టినందుకు నేను ప్రతి దినము అసలు నేను ఎవరిని నన్ను ఎందుకు నిలబెట్టావు ప్రభా, నేను ప్రతిరోజు దేవుని క్వశ్చన్ చేసినట్టుగా ప్రార్థన చేస్తున్నా. నా స్థితి ఏంటి, ఎందుకు నువ్వు పిలిచావు, పిలిస్తే మరి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభు అని ప్రతి దినం దేవుని దగ్గర మాకు వెళ్ళి ప్రతిదినం కన్నీళ్ళతోనే అడుగుతున్నా. కానీ ఆ అడిగిన దానికి ప్రతిఫలంగా దేవుడు అంచెలంచెలుగా 7 సంవత్సరాలకు ఒకసారి 3 సార్లుగా మార్చబడింది ఈ మందిరం. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న పాక ఉండేది, అది తీసేసి మామూలుగా వేద్దాం అనుకున్నాం. రేకులు వేసుకుందాం అనుకుంటే రేకులు వేసేసుకున్నాం, అయిపోయింది. సెకండ్ టైము మరలా అది కారుతుంది. 7 సంవత్సరాల తర్వాత బాగా కారుతుంటే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇక్కడే కరెక్ట్ కూర్చొని నేను, మా పాస్టర్ గారు, మా పిల్లలు ఇద్దరం, ఇంకా ఒక ఫ్యామిలీ. భయంకరమైన వాన. ఆ వానలో అనుకోని రీతిలో వాళ్ళిద్దరు కూడా వచ్చారు ప్రేయర్కి. మేము ముందు వచ్చేసాం, వాన పడింది, ఇంకెవ్వరు రాలా. మా కన్నీళ్ళు ఆ వాన మొత్తం కలిసిపోయినాయి. అంత ఆ పరిస్థితులు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని మహిమకరంగా ఆశీర్వదించి రేకులు అంటే ఐరన్ రేకులు వేసుకొని మంచిగా ఇట్లా స్లాబ్ లాగా ఈ గోడ అదే దాని హైట్లు వేసుకొని చక్కగా మందిరాన్ని నిర్మాణం చేసుకోవడానికి దేవుని కృపనిచ్చాడు. మళ్ళీ యాస్టిజ్గా మళ్ళీ 7 సంవత్సరాలకి అంటే ఈ 2025లో మరలా కృపనిచ్చాడు దేవుడు ఇలాగ స్లాబ్ వేసుకోవడానికి. అంటే ఈ కార్యాలన్నీ
దేవుని యొక్క చిత్తము నా పట్ల ఉంది అని రుజువుపరుస్తున్నాయి, నెడుతున్నాయి ముందుకి. నువ్వు నడు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేతో అంటాడు కదా, నువ్వు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. ఇగో ఇక్కడున్న వాక్యం 2024 సంవత్సరంలో భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గర బాగా ఎక్కువ టైం ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర గడిపినప్పుడు 2024 సంవత్సరం మే నెల 20వ తారీఖు మీటింగ్స్కి ఈ యొక్క వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యం చూపిస్తానని. ఇదే వాగ్దానం ఈ సంవత్సరం 2025 సంవత్సరం మన హోసన్న మందిరం, ఏసన్న గారి మందిరానికి ఇచ్చారు ఈ వాగ్దానం. దీనికి ముందుగానే ఒక 6 నెలలైనా ముందుగానే నాకు ఈ వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానమే ఇప్పుడు మీ అందరు చూస్తున్న ఈ మందిరము. దయచేసి నా గురించి అందరూ ప్రార్థన చేయండి. ఇంకా బలంగా ఆత్మీయంగా ఎదగాలి. ఉన్న ఈ కొద్ది మిగతా ఆయుష్లో దేవుడు ఎందుకు పిలిచాడు, ఆ పిలుపుని సంపూర్ణం చేయాలని నా ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన దేవునికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నా కొరకు బలంగా మీ అందరు కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అది కాక నన్ను ఈ యూపీఎఫ్లో చేర్చుకొని చక్కగా ఆదరిస్తున్నటువంటి అయ్యగారికి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రస్తుత కమిటీ వాళ్ళకి ఇంకా ఎక్కువ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈనాటి వాక్యానికి వచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జాన్మోహన్ గారు కూడా తరచుగా అప్పుడప్పుడు వచ్చి చక్కగా ధైర్యపరిచి నన్ను చక్కగా నిలబెట్టేవాళ్ళు. బైబిల్ క్లాసుకు కూడా నువ్వు రా అని నన్ను తీసుకెళ్ళి బైబిల్ క్లాసులో కూడా జాయిన్ చేయించి చక్కగా నన్ను బలపరిచారు జాన్మోహన్ గారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికి కూడా చక్కగా అల్పాహారం సిద్ధపరిచి ఉంచాను. మీ అందరు కూడా ఆహారం తీసుకున్నాక మా గురించి బలంగా ప్రార్థన చేయండి. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయండి. చక్కగా మమ్మల్ని వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక పాట పాడతాను. ఈ పాట కూడా నా లైఫ్కి అనుగుణంగానే ఉంది. నా జీ మైండర్. ప్రైజ్ ది లార్డ్. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను
దాటిపోవునా సియోను దేవుడు నిన్ను సిగ్గుపరచువడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండముల వంటి శ్రమల్లో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగో నిర్మించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే స్థితి చూసి అతిశయపడుచున్నా మింగివేయ నిలచిన శత్రువే స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుట మృంగివేయ నిలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దయచేసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మాసును నీకై మారది తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మాసును నీకై మేలులతో నువ్వు తృప్తిపరచును మేలులతో నువ్వు తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
పోరాటంలో ఇస్తూ చేసిన పొందిన పిలుపు భారమైన ఒంటరి పోరాటం విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానమైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును హల్లెలూయా మా అబ్బాయి బీటెక్ ఫోర్త్ ఇయర్ చివరికి వచ్చాడు. ఇంటర్న్షిప్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ అందరు కూడా ప్రార్థన చేయండి. మా అమ్మాయి డిగ్రీ ఆ మధ్య బాగా మానేసింది, అది కూడా పూర్తి చేయాలని మరి ఆలోచన. దాని విషయంలో కూడా మీ అందరు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మా భార్య ఆమె పాస్టర్ గారికి కూడా కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈ సంఘం నిమిత్తము ముఖ్యంగా నూతన ఆత్మల చేత సంఘము బలపడాలని ఈ ప్రాంతం ప్రతి ఒక్క ఇల్లు అయ్యగారు చెప్పారు. మోషే దేని గురించి ప్రార్థన చేశారు అయ్యగారు చెప్పారు. ఆ విషయంలో మేము కూడా పోరాడుతున్నాం. అందుకే నాతో మాట్లాడాడేమో అనుకున్నాను నేను బయట నిలబడి. లో నుండి కూడా అయ్యగారికి టిఫిన్ పెడుతూ కూడా అసలు పృథ్వీరాజు గారి నోటి నుండి ఏ మాటలు వస్తాయా అని నేను చాలా ఆలోచన కలిగి ఉన్నాను. యాజిటీజ్గా అవే నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా దానిలో ఇంకా బలపడాలని దేవుడు చెప్తున్నాడు కనుక నేను ఆ ప్రకారం ఉండాలనుకుంటున్నాను. మా సంఘం గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి వందనాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో పాటుగా తన పరిచర్య అనుభవాలను పాటగా పాడి చక్కగా దేవునామాన్ని కీర్తించారు. థ్యాంక్ యూ పాస్టర్ పెరవల రమేష్ గారు. వారి పరిచర్ల కొరకు
మనందరూ కూడా అనుదినంగా ప్రార్థన చేద్దాం. అలాగే ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ కొన్ని ఉన్నాయి. మన మధ్య యూపీఎఫ్ సెక్రటరీ పాస్టర్ జాన్సన్ కొడవటి గారు కొన్ని ప్రకటనలు చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఈ సువార్త సప్తాహంలో ఈ 3వ రోజు మొదటి కూడిక ప్రభాత స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకున్న దైవజనులు పెరావలి రమేష్ గారికి యూపీఎఫ్ పక్షాన వారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధముగా ఈ దినము సభాధ్యక్షులుగా ఉండి చక్కగా కార్యక్రమాన్ని నడిపించిన ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఎన్ రమేష్ డేవిడ్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అదే విధముగా చక్కని వాక్య సందేశము మోషే యొక్క ప్రార్థన అనుభవాలను మన ముందుంచి ఆత్మీయంగా మనల్ని బలపరిచిన ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజు గారికి కూడా ఈ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వంలో మేము ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా చేశాం. దేవుడు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థితిలో ఉంచారు. దేవుడి నామానికి స్తోత్రములు. హల్లెలూయా. తదుపరి జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియపరుస్తున్నా, దయచేసి ఆలకించండి. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత పాస్టర్ పి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక బుధవారం ఉదయం 11 గంటలకి నాయోతు ప్రార్థనా మందిరం స్వర్ణభారత్ నగర్ ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. కొత్త రోడ్డు 8వ లైన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కనుక సేవకులందరూ కూడా ఈ సంఘ కూడికలో పాల్గొనాలని ప్రభువు నామమున కోరుతున్నాం. సభాధ్యక్షులుగా పూర్వపు ట్రెజరర్ పాస్టర్ ఎం పాల్ బెనయ్య గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా జీటువల్ సభ్యులు అబ్రాహం సుధాకర్ గారు వాక్య సందేశం అందిస్తారు. అదే విధముగా ఈరోజు సాయంకాలము పాస్టర్ డి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సంధ్యాస్తుతి అనే ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకి ఎల్షదాయ్ మినిస్ట్రీస్ తరపున వారి గృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో మనము ప్రభాత స్తుతి ఆరాధన కూడా ఏర్పాటు చేశాము. ఆ ఇంట్లోనే మనం ఆ ఇంటి పైన వారు ఏర్పాటు చేశారు కనుక అది మందిరమేం కాదు, వారు ఇంటి పైన పరిచర్య ప్రారంభించాలని వారు ఆశపడతా ఉన్నారు. అక్కడే ఈ యొక్క సంధ్యాస్తుతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు కనుక ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనండి. ఎల్షదాయ్ ప్రార్థన మందిరం, రామిరెడ్డి నగర్ 1వ లైన్, ఏటి అగ్రహారము. అదినము సభాధ్యక్షులుగా పాస్టర్ పి జాన్ చక్రవర్తి గారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వారు సభాధ్యక్షులుగా ఉంటారు. రేపు ఉదయం 13వ తారీఖు 4వ రోజు మొదటి సభ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ జి అజయ్ పీటర్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. సభాధ్యక్షులుగా పాస్టర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఎస్ మార్క్ ఆండర్సన్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా ఫౌండింగ్ కమిటీ సభ్యులు రెవరెండ్ జాన్ మోహన్ అయ్య గారు వాక్య సందేశం అందిస్తారు కనుక ఈ కార్యక్రమాలను గమనించి సేవకులందరూ కూడా పాల్గొనాలని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. యూపీఎఫ్ కొరకు ప్రార్థన చేయండి. నిరాకంఠంగా మేమందరము కూడా ఉదయము 5 గంటలు మొదలుకొని సాయంకాలం 7 అవుతా ఉన్నది. ఈ పరిచర్ల కొరకు కమిటీ సభ్యులందరం కూడా మరి ముఖ్యంగా అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. చాలా బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడి శక్తిని అనుగ్రహిస్తూ పరిచర్లో వాడుకుంటా ఉన్నారు. అయ్యగారు ప్రతి కార్యక్రమంలో ముందే వచ్చి ఉండి మనల్ని ఎంతగానో మాకెంతో మాదిరికరంగా వారు ఉంటా ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రములు. తదుపరి జరగబోయే కార్యక్రమాలన్నిటి కూడా పాల్గొనండి. మీ వంతులో మీరు నిలబడి ప్రార్థన అయితే పాటలు అయితే మీ సహకారం అందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. సువార్త సప్తాహం 3వ దినము ప్రభాత స్తుతి ఆరాధన మరి నన్ను అధ్యక్షులుగా మరి ఎన్నుకొని నన్ను నిలబెట్టినటువంటి యూపీఎఫ్ ఫౌండర్ ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు. అలాగే యూపీఎఫ్ ఆఫీస్ బేరర్స్కి కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుందాం. మన మధ్య మరి యూపీఎఫ్ ట్రెజరర్ గారు మరి లూకా కోడారి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే మనకు ఆశీర్వాదము యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ బంకా జోసెఫ్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా లేచి నిలువబడదాం, ప్రార్థన చేసుకుందాం. మరి ఈ 3వ దినపు సువార్త సప్తాహం కార్యక్రమము మొదటి సెషన్ ప్రభాత జరిగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేసేయడానికి అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రం.
స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీతిమంతులను గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములను ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. కనుక ఆ విధముగా మరి 7 దినములు కూడా ప్రభు సన్నిధానంలో మనం అన్ని విషయంలో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ దినము దేవుడు తన దాసులతో మాట్లాడిన మాటల కొరకే ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాము. నడిపించిన దైవ సేవకులను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. మరి సేవకులు అందరూ పార్టిసిపేట్ చేస్తానికి దేవుడు సహాయం చేసే దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనములు నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభా నాయన మరి స్థానిక దైవ సేవకులు పెరవలి రమేష్ గారి నాయన మరి స్థానిక సంఘములు ఏర్పాటు చేయబడిన నాయన మరి యొక్క నాయన మరి నాయన ప్రభాత ఆరాధన కొరకే నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా నాయన. తొడుకొని వచ్చిన దైవ సేవకుల కొరకే వందనములు ప్రభా నాయన. నడిపించిన వారి కొరకే వందనములు నాయన. వాక్య సందేశం ఇచ్చిన దైవ సేవకుల కొరకే వందనములు ప్రభా నాయన. అయా ప్రభా నాయన పాటలు పాడిన వారి కొరకే వందనాలు నాయన. అయా ప్రభా నాయన ప్రార్థించిన దైవ సేవకుల కొరకే వందనాలు ప్రభు. ఈ రీతిగా నాయన అయా ప్రభా యూపీఎఫ్లో ఉన్న ప్రతి దైవ సేవకుడు ప్రభా నాయన ఈ కార్యక్రమంలో పాలిభాగస్థులం అవటానికి నాయన అయా మంచి ఆలోచన ఇచ్చి నడిపించండి అయ్యగారి కొరకే నీకు వందనాలు ప్రభా నాయన. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేంత వరకు నాయన ప్రతి దైవ సేవకునికి నాయన కమిటీ వారికి ప్రభా నాయన పెద్దలకు అందరికీ నాయన మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. క్షేమమును మీరు దయచేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండమడుగుతున్నాం ప్రభా. రాకపోకలు తోడుగా వాహనాలకు తోడుగా ఉండమడుగుతున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. జరగవలసిన కార్యక్రమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఘనముగా జరిగించమడుగుతున్నాం ప్రభా నాయన. అయా ప్రభా నాయన ఈ యొక్క నాయన కార్యక్రమాల్లో ప్రభా నాయన అయా నాయన వాక్యోపదేశం చేస్తున్న దైవ సేవకుల నుంచి వచ్చిన మాటలు ప్రభా నాయన అయా ప్రభా ఫెలోషిప్కి ప్రభా నాయన స్థానిక దైవ సేవకులకు విశ్వాసులకు నాయన మేలుకరముగాను ఆశీర్వాదకరముగా నీవు మార్చుదవుగాక అని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభా నాయన. అలాగే స్థానిక దైవ సేవకులు ప్రభా నాయన మరి అయా ప్రభా నాయన యొక్క మందిర నిర్మాణం పూర్తవుడు నాయన బిడ్డకి నాయన కావలసినటువంటి ఆర్థిక వనరులను మీరు సమకూర్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. కుమారుడు యొక్క చదువు విషయంలో ఇంటర్న్షిప్ విషయంలో కొద్దిగా నేను ఇబ్బంది పడుతున్నా తెలియజేశారు. అది పూర్తవుడు బిడ్డకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. సేవకురాలకు మంచి ఆరోగ్యం మీరు దాయిచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి బలహీనతను యేసు నామమున మీరు కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభా నాయన. అయా పరిచర్య నాయన మరి నాయన ఘనముగా జరిగించడానికి నాయన సేవకురాలు యొక్క నాయన ప్రభా నాయన మరి ఆమెను కూడా మీరు నిలబెట్టమని అడుగుతున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. అలాగే కుమార్తె యొక్క చదువు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారు కలిగిన ఆటంకములు నాయన అయా ప్రతిదీ యేసు నామమున విడుదల కలిగించి ప్రభా నాయన బిడ్డ కూడా ప్రభా నాయన డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి నాయన బిడ్డకి మంచి నాయన మనస్సును నాయన జ్ఞానమును వివేక బుద్ధిని మీరు దాయిచేయమడుగుతున్నాము స్వామి. నీకు వందనాలు. ఈ పరిచర్యలో పాలు పొందిన బిడ్డలందరి కొరకే వందనాలు నాయన. పరిచర్య చేస్తుంటే యవన బిడ్డల కొరకే వందనాలు ప్రభా నాయన. ఈ ప్రాంత ప్రజల కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నూతన ఆత్మలను ప్రభా ఈ యొక్క సంఘంలో మీరు చేర్చి మీరు మాత్రమే మహిమ పొంది సహాయం చేయమని యేసయ్య ఘననామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడి వచ్చిన దైవ సేవకులందరికీ మరి ప్రత్యేకముగా రమేష్ గారు వారి కుటుంబానికి వారి సంఘానికి వారి పరిచర్యకు ఆయన కృపా సన్నిధి సహాయము ఆయన రాక పర్యంతరము నిరంతరము తోడయుని నడిపించునుగాక. ఆమేన్.